ఈ లేవీల గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన జనం అని మనం చూడగలుగుతాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న ప్రభు నీ కనులారా చూశానని. రాజైన ఉజ్జియా ఎవరు? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16, అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. గర్వం అంటే దేవుని చూడకుండా మనం మనోనేత్రాలు గుడ్డితనం కలిగించేది గర్వం. గర్వం ఎంత ప్రమాదకరమైందో చాలా చక్కని విషయాలు మనం లేఖనాల్లో చూసాం. చాలా చక్కని విషయాలు. 5 జాతుల వారు గర్వించి నష్టపోయారన్న పరిస్థితి మనం చూడగలిగాం. మోయాబీల గర్వం, అలాగే నిర్గమాకాండం 18:11 ఐగుప్తీయులు గర్వించి అని ఉంది. దేని బట్టి వాళ్ళ గర్వం? వాళ్ళ దేశం సుందరమైన దేశం, ఆహ్లాదకరమైన ప్రాంతం, గోల చేసే గుంపు అక్కడ ఉన్నారని మనం చూసాం. అల్పకాల పాప భోగాలకి పుట్టినిల్లని మనం చూసాం. ఎబ్రీ 11:26లో మోషే అల్పకాల సుఖభోగాలను విడిచి యేసు కొరకు బ్రతికాడన్న సందర్భాన్ని మనం చూడగలిగాం. ఐగుప్తుల అల్పకాల పాప భోగం, పాపను గురించిన ప్రకటన మీకు ఇచ్చాను. చాలా లోతైన సంగతి. ఐగుప్తులో దాచబడిన నష్టం, అవమానం, పోగొట్టజాలని రోగాలు అని. రోగాలు రావడానికి రీజన్స్ ఏమిటి? అసలు ఎందుకు రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి? కారణాలు మనం చూస్తా వచ్చాం. 1, దెయ్యముల వల్ల కలుగుతున్న రోగాలు, అందుకనే ప్రార్థన ద్వారా స్వస్థత జరుగుతుంది. 2, నీ పాపమే రోగానికి కారణంగా మారుతుంది. కనుక ఎంతమంది ప్రార్థన చేసిన ఉపశమనమే కానీ తగ్గదో. నేను ప్రభును తెలుసుకోక మునుపు, సంపూర్ణంగా ఎరగక మునుపు ప్రార్థనకి వెళ్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయని ఎగ్జామ్స్ టైంలో నా భక్తిని ప్రదర్శించేవాడిని. దేవుడు ఒక్క దెబ్బ కొడితే రక్తపు గడ్డలు పుట్టినాయి, రక్తపు గడ్డలు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉండేది, మరలా యథావిధి నొప్పి స్టార్ట్ అయ్యేది. నిజం. పాస్టర్ గారు దగ్గర ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత నొప్పి అయినా కూడా తేలికైపోయేది. అసలు నొప్పి ఏమనిపించేది కాదు. తర్వాత రోజు మళ్ళా నొప్పి స్టార్ట్ అయిపోయేది. దేవుని చేత పట్టబడ్డాను. చిన్నప్పుడే అరచేయి అంత పుట్టిన నేను వారానికి వచ్చి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం నా దేహాన్ని వెళ్తూ ఉండేది. యేసు ప్రభు నన్ను ముట్టిన తర్వాత నా దేహంలో రోగానికి అవకాశం లేనంతగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ పాపం మానకుండా నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా, ఎంతమంది కాడికి వెళ్ళి నెత్తిమేం చేయబెట్టించుకున్నా, నీ జుట్టుడి గుండవుతామో కానీ నీకున్న రోగం పోదు. ఈరోజు నీ బలహీనతను క్యాచ్ చేసుకొని మేము దాన్ని ఆర్థిక సూత్రంగా మార్చుకున్నాం. ఎందుకయ్యా అంటే ఈరోజు యేసు సరిగా అర్థం కాలేదు. నాకు యేసు సరిగా అర్థమైతే యేసునే పరిచయం చేస్తా. నీకు ఖర్చు పరిచయం చేయను. ఏం పరిచయం చేయను? ఖర్చు పరిచయం చేయను. ఖర్చు పరిచయం చేసేవాడిని అయితే వెనకాల స్టాల్ పెట్టి ఖర్చీపులు ప్రేరాలు పెట్టేవాడిని. నువ్వు ఖర్చు కొనాలని అది 200 అవని 300 అవని నాకు ఆడ ఎంత వస్తుంది? అది నేను ఒక లాట్ కొంటాను కనుక అది ఒక 5 రూపాయలు 2 రూపాయలు పడుతుంది నాకు. ఒక లారీ కొనాను అనుకోండి, లారీ ఖర్చులు 2 రూపాయలు అవుతుంది నాకు. నేను ప్రార్థన చేసి కొంచెం విన్యాసాలు చేసి చూపిస్తే, అమ్మో ఈ ఖర్చులో ఏదో మహిమందరా బాబు అనుకుంటే అది 300 కాదు 1000 రూపాయలను కొంటావు నువ్వు. ఎవరికి లాభం? ప్రార్థనా తైలం నాకు మహాపడితే డబ్బాతో పాటు కలిపి ఆయిల్తో కలిపితే గట్టిగా ఎక్కువ అమ్ముడుపోతాను అనుకోండి, చాలా తక్కువలో వచ్చేది. అభిషేకంతో నింపబడిన ప్రార్థన తైలం ఇది 300 అంటే 300 కాదు 1000 రూపాయలను కొంటావు నువ్వు. బైబిల్ ఒక మాట ఉంది, ఉచితంగా పొందింది ఉచితంగా ఇచ్చేయమంది. ఏం ఖర్చు పెట్టాను? దేవుని శక్తిని పొందడానికి, దేవుని ఆత్మను నింపుదలలోకి రావడానికి ఏం లేదు.
ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఉచితంగా పొంది ఉచితంగా ఇచ్చేమని. పౌలు గారు రుమాలు తీసుకెళ్లి రోగుల మీద పెడితే బాగుపడ్డారని చెప్పేసి ఆడి నుంచి ఇంకా సప్లై చేస్తానే ఉన్నాడు మా వాడు ఒకడు. ఎందుకంటే నీకు యేసు ప్రభు అర్థం కాలేదు, నాకు సరిగ్గా అర్థం కాలే. నీకు యేసు ప్రభు కావాలి, నిత్య రాజ్యం కావాలనుకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పోకళ్ళకి తావివ్వం. యేసును కలిగి మనం బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ ప్రభువు అన్నాడు, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డా, లేచి నడువని. నీ పాపం మానవ్, నీ పనికి మాన పోకళ్ళ మానవ్, నీ పాడు బుద్ధి మానవ్. ప్రార్థన చేస్తే స్వస్థత రావడానికి మేమేమన్నా భూత వైద్యులమా? మంత్రి నిమ్మకాయ చేతిలో పెట్టినట్టుగా అమ్మ ప్రార్థన చేసిన తైలం నీ చేతి మీద పెట్టడానికి. దేవుని వాక్యమేనండి. ఒక దైవజనుడిగా చేతులు జోడించి చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి అర్థమవుతుంది తెలియదు, కానీ లైవ్లో చూసి వాళ్ళు చాలామంది స్పందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. చాలామంది గమనంకి వస్తున్నారు. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే. నేను ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాను. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచక అదే దేవుని చిత్తమని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒప్పుకో నీ పాపాన్ని, అది ఏ రోగమైన విడిచి వెళ్ళిపోద్ది. బైబిల్ ఒక మాట ఉంది, యోబు పుస్తకం 5:19. యోబు పుస్తకం 5వ అధ్యాయం 19వ వచనం. ఇది ఒక్కొక్కసారి మనం వాగ్దాన కోటంలో తీసేటప్పుడు ఇది కూడా ఒక వాగ్దానమే. ఒక్కొక్కడికి వస్తుంది ఈ వాగ్దానం 31st నైట్కి. అయ్యగారు 6 బాధలు కలుగుతాయంట, 7 బాధలు వచ్చినా కూడా నీకేం కాదంట. ఈ బాధలు ఏందండి? జాగ్రత్త ఏనండి, ఆ బాధలు ఎందుకు చెబుతా. 6 బాధల నుండి విడిపిస్తాడట. 7 బాధలు కలిగినాను. అబ్బా, ఎంత మంచి వాగ్దానం అండి. ఇటువంటి రోజు కూడా వస్తే బ్రహ్మాండంగా తీసుకుంటాం. హల్లెలూయా ఆమేన్ అని చెప్పేసి మడిసి ముడిసి ఉప్పరం పప్పు ఉంటాం. ఈ బాధల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీ పాపను ఒప్పుకోవాలి. నువ్వు దేన్నైతే ఘనంగా ఎంచి జడ్జాగా చేసి జరిగిస్తున్నావో పాపిష్టి పని, అది నీ కుటుంబానికి క్షేమం కాదు. అది నీకు ఆ క్షేమాన్ని కలిగించేది కాదు. మరణ పడకన పడ్డప్పుడు ఆ బాధ నీకు అర్థమవుద్ది. అడగండి, విచ్చలవిడిగా బతికిన బతుకులు కలిగిన వాళ్ళు రోగాల మంచన పడినప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం. దేవుడే అంగీకరించినప్పుడు ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఏ వైద్యం నీకు ఆరోగ్యం ఇవ్వగలదు? గిలాదులో గుగ్గిలము లేదా? ఉంది, కానీ ఉపయోగం ఏంటి? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడేశాడండి. మనం బైబిల్ చదవము, సరే చదవపోయో నీ మొఖాన్ని చదువు లేదనుకున్నాం. కనీసం చర్చికి వచ్చిన వాక్యం అంటే కుదురు కంటే అది కూడా లేదు మన బతుక్కి. ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఎవరు నీకు ఆరోగ్యం ఇవ్వగలరు? ఎన్ని మందులు వాడినా కూడా నీకు ఆరోగ్యం రాదు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎంత బాధాకరం అండి.